కదిరి బ్రహ్మోత్సవాలలో భాగంగా స్వామి అమ్మవార్ల ఉత్సవ విగ్రహాలను పగలు సమయంలో మెరవణిగా బయటకు తీసుకుని వెళ్లి తిరిగి లోపలికి తీసుకుని వచ్చి అలంకార మండపంలో ఉంచారు. అప్పటికి సమయం మధ్యాహ్నం 12 గంటలైంది. అప్పుడే నిత్యాన్నదానం కూడా ప్రారంభమైంది. లైన్లో జనాలు ఎక్కువ మంది ఉన్నారు. నేను వెళ్ళేటప్పటికి దాదాపు ఒక 40 మినిట్స్ అయితే వెయిట్ చేయాల్సి వచ్చింది లైన్లో. మీరు దర్శనం అయిపోయాక బయటికి వచ్చి రైట్ సైడ్ చూసినా నిత్యాన్నదాన సత్రం అనేది కనిపిస్తుంది. మండపం అనేది ఎవరినైనా అడిగినా చెప్తారనమాట. అక్కడ గుడి ప్రాంగణంలోనే ఉంటుంది. అక్కడ ఇచ్చిన టైమింగ్స్ అయితే ఉదయం 11 ఆ టైం నుంచి మధ్యాహ్నం 2 వరకు అని ఇచ్చారు. కానీ మార్నింగ్ ఆల్రెడీ టిఫిన్ పెట్టారు కదా బ్రహ్మోత్సవాల టైం కాబట్టి. ఇప్పుడు మధ్యాహ్నం 12 నుంచి స్టార్ట్ అయినట్టుంది నిత్యాన్నదానము. నేను క్యూలో వెళ్ళి వెయిట్ చేసి మాది సెకండ్ బ్యాచ్ అయింది. ఎక్కువ మంది పట్టరనమాట. సీటింగ్ అనేది ఎక్కువ లేదు. ఒక అట్ ఏ టైం ఒక 70 లేదా 100 మెంబర్స్ పడతారు. ఇది కూడా ఈ మధ్య స్టార్ట్ అయిందంట. ఒక 7-10 ఇయర్స్ నుంచే స్టార్ట్ అయిందట అన్నదానం అనేది. పరమాన్నము, ఒక చట్నీ, వెజిటబుల్ రైస్, తర్వాత వైట్ రైస్, సాంబారు, రసము, మజ్జిగ అన్నము అన్ని పెట్టారు. బాగుంది. ఫుడ్ చాలా బాగుంది. కర్ణాటక నుంచి కూడా భక్తులు ఎక్కువ మంది వస్తారట ఈ బ్రహ్మోత్సవాల టైంలో. నాకు ఒక భక్తురాలు చెప్పారు, పావగఢ్ నుంచి వస్తున్నారంట వాళ్ళు. ప్రతి సంవత్సరం వచ్చి బ్రహ్మోత్సవాల్లో ఒక రోజు ఇలా వచ్చి ఫ్యామిలీ అంతా ఇక్కడ నిద్ర చేసి స్వామివారి వాహనం చూసుకుని వెళ్తారట. అలా ఒక 10 ఇయర్స్ నుంచి ఇలా అన్నదానం ఇదంతా కూడా డెవలప్ చేస్తూ వస్తున్నారు. ఇంకా డెవలప్ అయితే ఇంకా బాగుంటుంది అని చెప్పారనమాట భక్తులు ఒకరిద్దరితో మాట్లాడితే. అలాగే ఇక్కడున్న షెడ్లలో ఒక షెడ్ మీద ఆ షెడ్ దాతల పేర్లలో పవన్ కళ్యాణ్ గారి పేరు కూడా నేను గమనించాను. అంతకుముందు వీడియోలో కూడా చూశాను. అక్కడికి వెళ్ళినప్పుడు కూడా గమనిస్తే అతని పేరు ఉందన్నమాట. దాతలు ఆ షెడ్ల నిర్మాణానికి ఎవరైతే సహాయపడి ఉంటారో వాళ్ళ పేర్లు అనేవి మెన్షన్ చేశారనమాట. ఇక కదిరి ఆలయ దర్శన వేళలు కూడా తెలుసుకుందాము. ఉదయం 5 గంటల నుండి 6 గంటల వరకు స్వామివారికి నివేదన. ఉదయం 6 గంటల నుండి 6 గంటల 45 నిమిషాల వరకు అభిషేకం అని ఇచ్చారు టైమింగ్. ఆ టైంలో సర్వదర్శనం అలో ఉంటుందా లేదా అని తెలియదు. అలానే ఇక్కడ మళ్ళీ 6:45 నుంచి 8:45 వరకు అని కూడా మెన్షన్ చేశారు అభిషేకం. తర్వాత అభిషేకం అయిన తర్వాత 8:45 నుండి 12 గంటలు మధ్యాహ్నం 2 గంటల వరకు సర్వదర్శనము. మధ్యాహ్నం 12 గంటల నుండి 12:30 వరకు నివేదన గోష్ఠి సమయం అని ఇచ్చారు. మధ్యాహ్నం 12:30 నుంచి స్వామివారికి నివేదన అనంతరం 1:30 వరకు ఆలయం మూసివేస్తారు అని ఉంది. అయితే ప్రతి శనివారం అభిషేకం ఉదయం 6 గంటలకు జరపబడుతుంది అని ఇచ్చారు. అంటే 12:30 నుంచి దర్శనాలు ఉండకపోవచ్చు. 1:30కి ఆలయం క్లోజ్ చేస్తారనమాట. అప్పుడు ఇంకా దర్శనాలు ఉండవు కాబట్టి ఎవరైనా వెళ్ళాలనుకుంటే ఈవినింగ్ వెళ్ళొచ్చు. మళ్ళీ సాయంత్రం 5 నుండి రాత్రి 8 గంటల వరకు సర్వదర్శనము. ఈ టైంలోనే మధ్యలో 6:45 నుండి 7:10 వరకు నివేదన గోష్ఠి. 7:10 నుండి 8 గంటల వరకు సర్వదర్శనం. అంటే ఈవినింగ్ 5 to 8 మీరు వెళ్ళినా కూడా మధ్యలో కొద్దిసేపు క్యూ లైన్ అనేది ఆపేస్తారు నివేదన సమయంలో. మళ్ళీ సర్వదర్శనం అనేది కంటిన్యూ అవుతుంది. రాత్రి 8:30 నుంచి 9 వరకు, అంటే 9 లోపు ఏకాంత సేవ పూర్తవుతుంది. ఆ తర్వాత అయితే దర్శనాలు అనేవి ఉండవన్నమాట. ఎవరికి ఆలయాన్ని క్లోజ్ చేస్తారు. ఈ ఆలయంలో మీరు సేవలు కానీ టికెట్లు ఏమైనా బుక్ చేసుకోవాలన్నా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము మనమిత్ర వాట్సాప్ నెంబర్ ద్వారా కూడా మీరు ట్రై చేయొచ్చు అన్నమాట. అలా అన్ని సర్వీసులు అందుబాటులో ఉన్నాయని చెప్పి అక్కడ పెట్టారు వాట్సాప్ ద్వారా కూడా. ఇంక నేను అంతకుముందు మనము ఎడం వైపు వెళ్ళినప్పుడు హనుమంతుని చూసాం కదా మెయిన్ గోపురం నుంచి వచ్చినప్పుడు. రైట్ సైడ్ వెళ్ళినప్పుడు సీతారామ లక్ష్మణుల విగ్రహాలు, హనుమంతుడి విగ్రహం ఉంటాయన్నమాట ఒక చోట. అంటే మనము మెయిన్ గోపురం నుంచి ఎంటర్ అయినప్పుడు మనకు రైట్ సైడ్. మళ్ళీ ఒకసారి క్షేత్రపాలకుల సన్నిధి, ధ్వజస్తంభము, గుడి చుట్టూ ఒకసారి మళ్ళీ తిరిగేసి ఇంక నేను రిటర్న్ అయితే బయలుదేరిపోయాను. మా ఫ్రెండ్ అయితే పని ఉండడం వల్ల కదిరిలోనే ఉన్నాడు. అతను ఆ రోజు నైట్ సింహవాహన సేవను కూడా అటెండ్ అయ్యాడు అనమాట. ఆ తర్వాత ఆ వీడియోని నాకు పంపించాడు. అందుకు స్లిప్పర్స్ పెట్టుకునే వాళ్ళు మాత్రం 5 రూపీస్ తీసుకున్నారు. మెయిన్ గుడి బయటే గరుడాల్ వారు ఉంటారు మెయిన్ గుడి బయట. అలాగే దారిలో నాకు గంగమ్మ సన్నిధి అనేది కూడా కనిపించింది, ఆలయం ఒకటి అదే వీధిలోనే.
ఇదంతా మా ఫ్రెండ్ రాత్రి చూశాడనమాట. సింహవాహనం మేము వెళ్ళిన రోజు స్వామివారు సింహవాహనం మీద ఊరేగుతూ తిరుమాడ వీధుల్లో భక్తులకు దర్శనమిచ్చారు బ్రహ్మోత్సవాల్లో భాగంగా. నేను బయటకు వచ్చేటప్పటికి గుడి నుంచి మధ్యాహ్నం 1:30 అట్లా అయింది. మా ఫ్రెండ్ వేరే పని నుండి వెళ్ళిపోయాడు. నేను నడుచుకుంటూ మళ్ళీ మ్యాప్ పెట్టుకొని మెయిన్ రోడ్ జంక్షన్కి వచ్చేసి అక్కడి నుంచి బస్ స్టాండ్కి వెళ్ళిపోయాను. కదిరి బస్ స్టాండ్ దగ్గరే. నేను 6 years బ్యాక్ ఇదే రూట్ లో ట్రావెల్ చేశాను అనంతపూర్ నుంచి ఒక 2 సార్లు, నాకు గుర్తుంది. అక్కడున్న ప్లాట్ఫామ్స్ కూడా తక్కువే. ఇంకా రాయచోటి బస్సు కోసం వెయిట్ చేశాను ఒక 10 minutes. బస్సు వచ్చింది, ఆ బస్సు ఎక్కి ఇంటికి వెళ్ళిపోయాను. ఈ మధ్యలో నేను ప్రసాదం కూడా తీసుకొని ఉన్నాను అనమాట ఇంటికి తీసుకెళ్ళడానికి. 75 rupees పడింది పెద్ద లడ్డు, చిన్న లడ్డు అయితే తక్కువే పడుతుంది. మీకు కావాల్సిన ప్రసాదాలు తీసుకోవచ్చు. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి.